ఇండియాకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాబోతున్నాడు. ఇటు December 4th అలాగే December 5th. క్రెమ్లిన్ దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. 2021 దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చి మోదీని కలవబోతున్నారు ఇటు పుతిన్. ఇది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు అమెరికాకి అలాగే ట్రంప్కి కూడా ఒక ఎదురు దెబ్బ, ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం ఇటు షాంఘై బ్యాంకింగ్ కోఆపరేషన్, షాంఘై కోఆపరేషన్కి సంబంధించిన మీట్లో కూడా ఇటు పుతిన్ అలాగే ఇటు మోదీ కలుసుకున్నారు. ఇటు యుక్రెయిన్ వార్ తర్వాత ఇప్పటిదాకా ఇండియాకి విజిట్ చేయలేదు పుతిన్, కానీ ఇప్పుడు ఆయన ఇండియా విజిట్ చేయబోతున్నారు. ఇండియా విజిట్ చేసి ఏం చేయబోతున్నారు, ఆయన షెడ్యూల్ ఒక్కసారి చూస్తే కనుక December 4th, December 5th, 2025 ఇండియా రష్యాకి సంబంధించి ఇది 23rd యాన్యువల్ మీట్ అని చెప్పుకోవచ్చు. 23వ యాన్యువల్ మీట్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద నరేంద్ర మోదీ అలాగే పుతిన్ వీళ్ళిద్దరూ చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కషన్స్, హై లెవెల్ డిస్కషన్స్ చేయబోతున్నారు. స్పెషల్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ఇటు రష్యా అలాగే ఇండియాకి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడబోతున్నారు. అలాగే ఇటు ద్రౌపది ముర్ము, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద్రౌపది ముర్ముని కూడా కలవబోతున్నారు ఒక బ్యాంక్వెట్లో. సో మొత్తం మీద టాప్ ఎజెండా ఒక్కసారి మనం చూస్తే ఇటు డిఫెన్స్కి సంబంధించిన లాజిస్టిక్స్ గురించి, ఇటు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇప్పుడు ఆపరేషన్ సింధులో మనం వాడిన S-400 డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే రష్యన్ మిలిటరీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటి గురించి, అలాగే యుక్రెయిన్తో జరుగుతున్న వార్ గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది.